ఇక మెదక్ జిల్లా హవేలీ ఖన్పూర్ కు చెందిన 8 మంది చిన్నారులు కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లి పోచమ్మరాల్ వద్ద చిక్కుకున్నారు. వరద ఉధృతికి రోడ్లు తెగిపోవడంతో ఇంటికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక రాబోయే 48 గంటల్లో కూడా ప్రధానంగా మెదక్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఇప్పటి వరకు గడిచిన వర్ష ప్రభావంతో మెదక్లో కూడా తీవ్ర జల దిగ్బంధం, అనేక ప్రాంతాల్లో అంధకారం, అలాగే ఆ ప్రభావం వరదది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి పోచమ్మరాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోచారం డ్యామ్ పొంగి పొరలడంతో ఇక్కడ పూర్తిగా రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అటు ఎల్లారెడ్డి వైపు అదేవిధంగా కామారెడ్డి వైపు వెళ్ళే వాహనాలు ఎక్కడ కూడా 3 రోజుల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం పోచారం డ్యామ్ దిగువ భాగంలో ఉన్నటువంటి కొట్టుకపోయినటువంటి వరదలకు కొట్టుకపోయినటువంటి రహదారిని చూస్తున్న ఈ స్థాయిలో పూర్తిగా రహదారి ధ్వంసం అవడంతో అటు మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్ళే వారు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. వారంతా కూడా 3 రోజులుగా ఎటువైపు వారు అటే ఉండాల్సిన అటువంటి అవస్థ వాళ్ళంతా ఉండి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళంతా కూడా కొన్ని రోజులుగా ఇటే చిక్కుకోడి ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది చిన్నారులు 3 రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసేందుకు మెదక్ జిల్లా హవేలీ ఖన్పూర్కు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకొని పోవడంతో వాళ్ళంతా మెదక్ వైపే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ హవేలీ ఖన్పూర్ మండలం పోచమ్మరాల్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు ఏర్పాట్లు చేసినప్పటికీ వాళ్ళు చిన్నపిల్లలు కావడంతో చాలా అవస్థలు పడుతున్నామని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. వైపు కనీసం స్నానాలు చేయకుండా అదే సరైన ఆహారం కూడా అందడం లేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎందుకోసం వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఎలా ఇబ్బంది పడ్డారు? మేము గణపతి గురించి వచ్చాము. అక్కడ గణపూర్ దగ్గర గణపతి దేనికి పోతే అక్కడ ఆవు తెగిపోయింది. తెగిపోతే ఇక్కడికి వస్తే ఇక్కడ తెగిపోయింది. అక్కడ స్కూల్లో ఉన్నాం. ఉంటే 3 రోజుల నుంచి ఇంటికి పోతే ఎట్లా ఉంది? మీ అమ్మ నాన్నలు ఏమంటున్నారు? మాట్లాడారా? మాట్లాడాం. ఏమంటారు? ఏడుస్తున్నారు అక్కడ. మాకు కూడా బాధ ఉంది. చెప్పండి, ఎందుకోసం వచ్చారు మీరు? ఎట్లా? మేము గణపతి తెస్తానికి వచ్చినాం. వీడికి మన గన్పూర్కి వేసేటప్పుడు అడిగి ఆవు తెగిపోయింది. ఆడ పోనీకి రాలేదు. అయితే ఇటుకి వచ్చాము. ఇటు ఇంటికి పోదామని. ఇది తెగిపోయింది. ఇది పోనీకి రాలేదు. 3 రోజులకు ఇటు ఉంటే మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి వాళ్ళు కూడా ఏడుచుకుంటా మాట్లాడుతూ ఇట్లా మేము కూడా ఇట్లా బాధపడుతాం. తాను చేయలేము, అన్నం తినలేము, ఏం లేదు మాకు అంత. చెప్పండి, మీరు ఎందుకోసం వచ్చారు? నాగిరెడ్డిపేట వైపు నుంచి గణపతి కోసం వచ్చాము హవేలీ ఖన్పూర్కి. 3 రోజుల నుంచి ఎట్లా ఉంది మన పరిస్థితి? 3 నుంచి దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. తినడానికి తిండి లేదు, ఉండడానికి జాగలేదు, స్నానం చేయకి బట్టలు లేవు, దోమలు మొత్తం అన్ని చాలా బాధగా ఉన్నాయి. ఎవరికైనా చెప్పారా మీ సమస్య? ఇక్కడ ఎవరికి చెప్పినా ఎవరు లేకుండా ఇక్కడ చెప్పాము. మొన్న సార్కి మనంపల్లి హనుమంత్ సార్కి చెప్పాము. ఎమ్మెల్యే సార్కి ఏమన్నారు? స్పందిస్తా అని చెప్పాడు వెంటనే. ఇప్పుడు చూసుకున్నాం. ఇక్కడ వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు అంతా కూడా అటు ఏదైతే నాగిరెడ్డిపేట వైపు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబీకులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంతా కూడా 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారులు కావడంతో తమ వాళ్ళ ఎలా ఉన్నారో అని చెప్పి వాళ్ళంతా కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా అటువైపు తల్లిదండ్రులు కూడా ఈ వైపు రావడానికి ఎలాంటి రహదారి సౌకర్యం లేదు, రహదారి పూర్తిగా కొట్టుకపోయింది. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళని తరలించేందుకు మరోవైపు ఇక్కడ చూడొచ్చు మనము మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ ఎక్కడైతే పోచారం డ్యామ్ దిగువ ప్రాంతంలో ప్రస్తుతం చూస్తున్నారు ఏ వైపు నుంచి వీళ్ళను అటువైపు నాగిరెడ్డిపేట వైపు పంపించవచ్చు, ఎలా పంపించవచ్చు అనేది వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ చిన్నారులే కాకుండా మరికొంతమంది కూడా ఇలాగే వచ్చి ఇటు మెదక్ వైపు వివిధ పనుల నిమిత్తం వచ్చి చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా అటు హైదరాబాద్ వైపు కూడా రహదారి పూర్తిగా తెగిపోవడంతో అటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఇటు మెదక్ నుంచి కూడా రహదారి తెగిపోవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడనే చిక్కుపోయినటువంటి పరిస్థితి. తమను ఎలాగైనా సరే ఇళ్లకు పంపించాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ
వాళ్ళంతా ఆపరేషన్ చేయడం జరుగుతుంది, మిలిటరీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే మరి కాసేపట్లో ఈ మిలిటరీ ఆపరేషన్ సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఈరోజు వాళ్ళను పంపిస్తామని చెప్పి వాళ్ళు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా కొంత వర్షం తగ్గడంతో కూడా సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి మెదక్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. దాదాపుగా 10 నుంచి 11 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. హవేల్ గణపూర్ మండలంలో కూడా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఏదైతే మెదక్ మండలం చుట్టుపక్కల కూడా కొంత వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మెదక్ మండలంలోని కొంటూరు చెరువు అలుగు పారుతుండడంతో సుమారు ఆ వైపు నుంచి మెదక్ పట్టణానికి వచ్చేటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయాయని చెప్పవచ్చు. సుమారు 5-6 గ్రామాల ప్రజలు ఆ వైపున ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా హవేల్ గణపూర్ మండలంలో ఎక్కువగా గ్రామాలకు రోడ్డు సౌకర్యం పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ గ్రామాలన్నింటిలో కూడా దాదాపుగా 3 రోజుల నుంచి ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అటు తాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సెల్ ఫోన్ ఛార్జింగ్లు లేకపోవడం, అదేవిధంగా వేరే ఏ పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హవేల్ గణపూర్ మళ్ళీ దూప్ సింగ్ తండా కావచ్చు, రాజ్ సింగ్ తండా కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళకి బాహ్య ప్రపంచంతో కూడా గత 3 రోజుల నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటు వాళ్ళకి కామారెడ్డి వైపు నుంచి అయినా కనీసం తాత్కాలికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లు చేయించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం సీఎం రివ్యూ నేపథ్యంలో ఇక్కడ అధికారులు మాత్రం వర్షం కూడా దక్కడంతో కొంత సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే వర్షం లేదు కాబట్టి సహాయ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి, కొంచెం వేగంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.